రష్మి గౌతమ్, తేజ, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తను వచ్చినట. వెంకట్ కంచెల దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాకు చంద్రశేఖర్ ఆజాద్ పాటిబండ్ల నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల కాలంలో హర్రర్ కామెడీ సినిమాలకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. దీంతో దర్శక నిర్మాతలు కూడా అటువంటి హర్రర్ కామెడీ సినిమాలను తీయడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో హర్రర్ కామెడీ జోనర్ కు కాస్త కొత్తదనం జోడించి జామేడీ అనే సరికొత్త జోనర్ లో తెరకెక్కించిన సినిమానే తను వచ్చినట. మాస్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన రష్మి గౌతమ్ ప్రధాన పాత్రలో నటించడంతో ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది. మరి ఈ రోజు ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో టాప్ తెలుగు మీడియా రివ్యూని తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, ఈ సినిమాలో రష్మి శృతిగా, ధన్య శ్వేతగా, తేజ తేజుగా అనే పేరుతో నటించారు. తేజ శ్వేతను ప్రేమిస్తాడు. అయితే కొన్ని కారణాల వల్ల తేజ శృతిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అటు ప్రేమించిన శ్వేతని మర్చిపోలేక, ఇటు శృతితో వచ్చే ఇబ్బందులు తట్టుకోలేక తేజ ఓ తప్పు చేస్తాడు. తేజ చేసిన ఆ తప్పేమిటి, ఆ తప్పు వల్ల శృతికి ఏమైంది, మళ్ళీ ఆమె తేజ జీవితంలోకి ఎలా వచ్చింది, ఆమె పెట్టే ఇబ్బందుల నుండి తేజ ఎలా బయటపడతాడు, తిరిగి శ్వేతను దక్కించుకున్నాడా లేదా అన్న ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలనుకుంటే సినిమాను వెండి తెరపై చూడాల్సిందే. ఇక కథానంలోకి వెళ్తే, ఆత్మల చుట్టూ తిరిగే రొటీన్ హర్రర్ కథలకు కాస్త డిఫరెంట్ గా జాంబీతో హర్రర్ కామెడీ కలిపి జామిడీ జోనర్ లో తీసిన చిత్రం ఇది. ఫస్ట్ హాఫ్ నుండి హీరో ఫ్రెండ్ పాత్రలు చలాకి చంటి పండించిన కామెడీ బాగా పండింది. ఇంటర్వెల్ లో అదిరిపోయి బ్యాంక్ పడింది. ఊహించిన పరిస్థితుల్లో శృతి పాత్రలో రష్మి గౌతమ్ ఎంట్రీ కలిగిస్తుంది. జాంబీకి మైండ్ తప్ప మనసుండదని చెప్తూనే క్లైమాక్స్ లో జాంబీకి ఎమోషనల్ సీన్ పెట్టి కథను ముగించడం ఏమాత్రం లాజిక్ అందదు. ఇక ఎవరు ఎలా చేశారో విందాం. హీరోయిన్లు రష్మి, ధన్య బాలకృష్ణ స్క్రీన్ మీద బాగా కలర్ఫుల్ గా కనిపించడమే కాక తమ నటనతో మెప్పించారు. జాంబీ పాత్రలో రష్మి పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. కొత్త హీరో తేజ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. నిర్మాత చంద్రశేఖర్ ఆజాద్ పాటి బండ్ల అందించిన జాంబీ స్టోరీ లైన్ కాస్త డిఫరెంట్ గా అనిపిస్తుంది. జాంబీ అనే స్టోరీ లైన్ బాగానే ఉన్నా వెంకట్ కంచర్ల ఎక్కడ దాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా చూపించలేకపోయాడు. అయితే అవసరమైన చోట మంచి టైమింగ్ లో కామెడీని చక్కగా పండించాడు దర్శకుడు. శశి ప్రీతం అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉన్నా రవిచంద్ర సంగీతం ఆకట్టుకోలేకపోయింది. రాజ్ కుమార్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, విజయ్ విజువల్ ఎఫెక్ట్స్ ఓకే అనిపించాయి. చలాకి చంటి కామెడీ ఇంటర్వెల్ బాగా ప్లస్ పాయింట్స్ కాగా సెకండ్ హాఫ్ రొటీన్ సన్నివేశాలు, జాంబీ కాన్సెప్ట్ స్ట్రైకింగ్ గా చెప్పలేకపోవడం మైనస్ గా నిలిచాయి. ఓవరాల్ గా జాంబీ భయపెట్టలేకపోయిందని టాక్ వినిపిస్తుంది. చూస్తూనే ఉండండి మరి న్యూ అప్డేట్స్ కోసం టాప్ తెలుగు మీడియా.